టెంపరేచర్స్ మాత్రం మాక్సిమం 42 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు అయితే వెళ్ళింది. సో ఈ పోకో X6 Pro అయితే రిటైల్ యూనిట్ ఫ్లిప్కార్ట్లో నా ఓన్ మనీతో నేను పర్చేస్ చేశాను. బ్రాండ్ పంపించింది కాదు. ఈ రివ్యూలో నాపై ఎలాంటి ఒత్తిళ్లు రిస్ట్రిక్షన్స్ అయితే లేవు. నాకు నచ్చింది అయితే నేను మాట్లాడచ్చు. జనరల్గా బ్రాండ్స్ ఏమన్నా రిస్ట్రిక్షన్స్ పెడితే నేనైతే రివ్యూ యూనిట్ పంపించకండి అని చెప్తాను. సో ఈవెన్ 7 ఇయర్స్గా నేను యూట్యూబ్లో ఉన్నా, నాకు రివ్యూ యూనిట్స్ రాకపోవడానికి అదే మెయిన్ రీజన్. రాకపోవడం కాదు, వచ్చినా నేను చాలా అయితే రిజెక్ట్ చేశాను. ఎందుకంటే వాళ్ళు కొన్ని సో చెప్పాలి, కొన్ని అవాయిడ్ చేయాలంటారు. సో అలాంటి వాటిని అయితే రివ్యూ యూనిట్స్ నేను తీసుకోను. సో 1,12,000 పెట్టుకున్న ఈ S24 Ultra కానివ్వండి, 75,000 పెట్టుకున్న ఈ Vivo X100 Pro కానివ్వండి, అండ్ 10,300 కొన్న ఈ Moto G34 కానీ అన్ని కూడా రిటైల్ యూనిట్స్. అంటే నేను నా ఓన్ మనీతో కొన్నవే, బ్రాండ్స్ పంపించినవి కాదు. నా దగ్గర డబ్బులు ఉంటే కొనుక్కుంటాను, లేకపోతే క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి 45 డేస్ టైం ఉంటుంది. ఈలోగా రివ్యూ కంప్లీట్ చేసి అమ్ముకొని దాంతో క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టుకుంటాను. కానీ సో ఎలాంటి బ్రాండ్ ఒత్తిళ్ళకైతే తలగను. ఆలోచించకుండా ఈ పోకో X6 Pro రివ్యూ అయితే మనం చూద్దాం. ఈ మొబైల్లో ప్రోస్ ఉన్నాయి, అదేవిధంగా కాన్స్ ఉన్నాయి. ఫస్ట్ కాన్స్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కాన్ గురించి మాట్లాడుకుంటే డిస్ప్లేలో ఉంది. అదేంటి డిస్ప్లే చాలా బాగుందని అందరూ అంటున్నారు. డిస్ప్లేలో కాన్ ఏంటి అయితే మీకు అనిపించవచ్చు. సో ఇది చాలా తక్కువ మంది నోటీస్ చేసే కాన్. సో డిస్ప్లే ఈవెన్ దో 1.5K రెజల్యూషన్ ఇచ్చినప్పటికీ, మంచి 446 PPI ఇచ్చారు, చాలా షార్ప్గా ఉన్నప్పటికీ, సో ఓవర్ షార్పనింగ్, ఆర్టిఫిషియల్ షార్పనింగ్ అయితే నేను డిస్ప్లేలో అయితే నోటీస్ చేశాను. ఇదే ప్రైస్ రేంజ్లో 25, ఈవెన్ 30-20 ప్రైస్ రేంజ్ ఉన్న డిఫరెంట్ AMOLED ప్యానల్ మొబైల్స్తో నేను కంపేర్ చేశాను. డెఫినెట్గా ఓవర్ షార్పనింగ్ అయితే జరుగుతుంది. సో మీరు 1080p పెట్టినా, 4K పెట్టినా, సో స్క్రీన్ షాట్స్ తీసుకొని రెండింటిని చూస్తే మీకు డిఫరెన్స్ అయితే ఎక్కువ కనిపించదు. జనరల్గా వేరే మొబైల్స్లో నేను ఇది చెక్ చేస్తే డిఫరెన్స్ అయితే హ్యూజ్ ఉంటుంది. సో చూడడానికి చాలా మందికి ఇమీడియట్గా నచ్చచ్చు, అబ్బా చాలా షార్ప్, రేజర్ షార్ప్ అనిపించవచ్చు. బట్ డెఫినెట్గా ఓవర్ షార్పనింగ్ అయితే ఆర్టిఫిషియల్గా జరుగుతుంది. సో అది సాఫ్ట్వేర్ వల్లనో లేదా మీడియాటెక్ చిప్ సెట్ ఇష్యూయో కానీ, సో ఇంకా కొన్ని రెడ్మీ అండ్ మీడియాటెక్ ప్రాసెసర్తో వచ్చిన మొబైల్స్లో కూడా నేను నోటీస్ చేశాను. ఆర్టిఫిషియల్ షార్పనింగ్ అయితే డిస్ప్లేలో వీళ్ళు తగ్గిస్తే బాగుంటుంది. మేబీ ఒక అప్డేట్ ఇచ్చి ఫిక్స్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. చూద్దాం వాళ్ళు చేస్తారో లేదో. అండ్ అది కాకుండా సో HDR సపోర్ట్ ఉంది అండ్ డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది, చాలా మంచి విషయం. బట్ 4K HDR 60 FPS వరకు మనం ప్లే చేయొచ్చు యూట్యూబ్ వీడియోస్ని. నేను చాలా వీడియోస్ ప్లే చేశాను 4K 60 FPS HDRలో. సో HDR పర్ఫార్మెన్స్ బడ్జెట్ ఫోన్, మిడ్ రేంజ్ ఫోన్ ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఫ్లాగ్షిప్ రేంజ్లో వాళ్ళు చెప్పినట్టు లేదు. బట్ కొన్నిసార్లు నేనైతే స్టటర్ అవ్వడం నోటీస్ చేశాను. ఇక్కడ మీరు స్క్రీన్ పై అయితే చూడొచ్చు. కొన్ని 4K HDR వీడియోస్ ప్లేబ్యాక్ అయితే స్మూత్గా జరుగుతుంది. బట్ కొన్ని వీడియోస్ మాత్రం స్టటర్ అవ్వడం అట్లా అయితే నోటీస్ చేశాను. దాన్ని కూడా వీళ్ళైతే సాల్వ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అదర్వైజ్ అవుట్డోర్ విజిబిలిటీ అయితే బాగుంది, ఎలాంటి కంప్లైంట్స్ అయితే లేవు, అండ్ వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి. సో ఈ ఆర్టిఫిషియల్ షార్పనింగ్ అయితే వీళ్ళు తగ్గిస్తే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ కాన్ గురించి మాట్లాడుకుంటే సాఫ్ట్వేర్లో నేను నోటీస్ చేశాను. సో హైపర్ ఓఎస్లో హైపర్ అనేది తప్పితే MIUIకి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. చిన్న ఐకాన్స్ మార్చారు అండ్ కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. యానిమేషన్స్ స్పీడ్గా ఉన్నాయి, కొంచెం ఫ్లూయిడ్గా అనిపిస్తుంది. బట్ బ్లోట్వేర్ సిచ్యువేషన్ ఇప్పటికీ అలాగే ఉంది. ఈవెన్ 27,000లో వీళ్ళు తీసుకొచ్చిన ప్లెంటీ ఆఫ్ బ్లోట్వేర్ అయితే ఉంది. ఈ క్రేజీ జ్యూసర్, బ్లాక్ పజిల్, జ్యువెల్ బ్లాస్ట్, అఫ్ కోర్స్ చాలా మటుకు మనం వీటిని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బట్ అన్ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇవ్వడం అనవసరం అనేది నా ఉద్దేశం. ఓకే, వాళ్ళకి కొన్ని అగ్రిమెంట్స్ ఉండొచ్చు ఆ పర్టికులర్ ప్రమోషన్స్కి సంబంధించి. బట్ స్టిల్ ఈ ప్రైస్ రేంజ్లో రాకపోతే ఇంకా బాగుండేది MIUI హైపర్ ఓఎస్గా మారిన తర్వాత అయినా. అండ్ మరొకటి ఒక డార్క్ స్ట్రాటజీగా మనం అయితే చెప్పుకోవచ్చు. సో మీకు సెటప్ చేసేటప్పుడే సో మీ డాటాని పంపించమని అగ్రిమెంట్ అడుగుతుంటుంది. అండ్ అంతేకాకుండా పర్సనల్ యాడ్స్కి సంబంధించి కూడా అగ్రిమెంట్ అడుగుతుంది. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సో ఈవెన్ దో మీరు వాటిని డిసేబుల్ చేసినప్పటికీ కూడా ఇక్కడ మీరు స్క్రీన్ షాట్స్లో చూడొచ్చు. టర్న్ ఆఫ్ అన్న, జనరల్గా టర్న్ ఆఫ్ అన్న కన్ఫర్మ్ చేయడానికి ఆప్షన్ మనకి రైట్ సైడ్ ఉంటుంది. బట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇచ్చారు. చాలామంది ఫ్లోలో, కొత్త మొబైల్ వచ్చిందని సెటప్ చేసే ఫ్లోలో సో టర్న్ ఆఫ్ రైట్ సైడ్ ఉందా లెఫ్ట్ సైడ్ ఉందా చూడకుండా, సో ఇది ఉండాల్సిన ప్లేస్లో సో టర్న్ అని పెట్టేసి అయితే వీళ్ళు ఒక డార్క్ స్ట్రాటజీ అయితే ప్లే చేస్తున్నారు. అందుకే జాగ్రత్తగా సెటప్ చేసేటప్పుడే సో ఈ స్క్రీన్ షాట్స్లో చూపెట్టినట్టయితే డాటాని సెండ్ చేసే ఆప్షన్ని అండ్ పర్సనల్ యాడ్స్ని ఆఫ్ చేసుకునే ఆప్షన్ని జాగ్రత్తగా టర్న్ ఆఫ్ అయితే చేసుకోండి. అండ్ మరొకటి సో ఈ గ్లాన్స్ని కూడా సో బై డిఫాల్ట్ అయితే ఆన్ ఆప్షన్ ఉంచుతారు. మీరు ఆఫ్ చేసినా సో ఆఫ్ ఆప్షన్ రావాల్సిన చోట ఆన్ ఉంటుంది. దీన్ని కూడా సెటప్ చేసేటప్పుడే సో జాగ్రత్తగా చెక్ చేసుకొని అయితే ఆఫ్ చేసుకోండి. సో నేనైతే రికార్డ్ చేయలేకపోయాను ఫుటేజ్, బట్ స్క్రీన్ షాట్స్లో చూపెట్టినట్టయితే ఆఫ్ చేసుకోండి. అండ్ మరొక కాన్ గురించి మాట్లాడుకుంటే సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ. సో ఫ్రంట్ డిజైన్ అయితే బాగుంది, దాని గురించి తర్వాత మనం మాట్లాడుకున్నాం. ఫ్రంట్ డిజైన్ విషయంలో కంప్లైంట్సే లేవు. సో బెజల్స్ చాలా తిన్నగా ఉన్నాయి,
బాగుంది, అది తోపు. అండ్ బ్యాక్ డిజైన్, మెయిన్గా ఈ బ్యాక్ డిజైన్ 2 వేరియంట్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో ఒక 2 కలర్స్, గ్రే అండ్ బ్లాక్ కలర్ మనకి ప్లాస్టిక్ బ్యాక్తో వస్తుంది. ఎల్లో వేరియంట్ వేగన్ లెదర్తో వస్తుంది. సో ఎల్లో వేరియంట్ని నేను ఆర్డర్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే, ఈవెన్ దో వేగన్ లెదర్ కొంచెం ప్రీమియం అనిపిస్తుంది ఈ ప్లాస్టిక్తో కంపేర్ చేస్తే, అయినప్పటికీ ఆర్డర్ చేయకపోవడానికి రీజన్ ఏంటంటే పోకో M3, పోకో M4 Pro సేమ్ ఎల్లో కలర్ వేరియంట్ అయితే ఉంది. సో అవి 10,000, 12,000, 13,000 ఆ ప్రైస్ రేంజ్లో వచ్చాయి. ఇది 27,000 పెట్టినా ఈ ఫోన్ వాడితే దాని కిందకే జమ అయిపోతుంది. అందుకే సో వేగన్ లెదర్తో ఉన్నా కానీ ఎల్లో ఆప్షన్ జోలికి అయితే వెళ్ళలేదు. అండ్ ఈ ప్లాస్టిక్ బ్యాక్తో వచ్చిన ఈ 2 కలర్స్ చాలా ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటాయి. సరే అది పెద్ద కాన్ కాకపోయినప్పటికీ చూడడానికి చాలా నార్మల్గా అనిపిస్తుంది, అసలు ప్రీమియంగా అనిపించదు. 27,000, 25,000 పెట్టినప్పుడు అట్లీస్ట్ మ్యాటే పాలికార్బోనేట్ బ్యాక్నైనా యూజ్ చేయాల్సింది, చాలా ప్రీమియంగా ఉంటుంది. కొన్ని ఫోన్స్లో అయితే నేను చూశాను, సో ప్లాస్టిక్ వాడినప్పటికీ రియల్మీ 7 Pro ఇంకా కొన్ని ఫోన్స్లో సో మ్యాటే ఫినిషింగ్తో వస్తే ప్లాస్టిక్ గ్లాసీగా అనిపిస్తుంది, ప్రీమియంగా అనిపిస్తుంది. సో దీన్ని ఈ డిజైన్ లాంగ్వేజ్ కూడా ఇదే స్క్వేర్ కెమెరా కట్అవుట్, సో దీన్ని వీళ్ళు మార్చాలి. ఎందుకంటే 25,000-27,000 ప్రైస్ రేంజ్లో తీసుకొచ్చినప్పుడు సో ఇంకొంచెం బెటర్ డిజైన్ అండ్ కొంచెం బెటర్ లుకింగ్ ఫోన్గా తీసుకొస్తే బాగుండేది. అండ్ బిల్డ్ క్వాలిటీ పర్లేదు, అఫ్ కోర్స్ పాలికార్బోనేట్ ఫ్రేమే చాలా బ్రాండ్స్ ఇస్తున్నాయి, వీళ్ళు కూడా ఇచ్చారు సో కాస్ట్ కటింగ్ కోసం. అండ్ బిల్డ్ క్వాలిటీ బాగానే ఉన్నప్పటికీ వీళ్ళు ప్రీవియస్ పోకో X5 Proలోనే గొరిల్లా గ్లాస్ విక్టస్ని ఇచ్చారు, ఈసారి గొరిల్లా గ్లాస్ 5 ఇచ్చారు. ఇక్కడ అయితే డౌన్ గ్రేడ్ చేశారు. సో సేమ్ కంటిన్యూ చేస్తే బాగుండేది. జనరల్గా అయితే అప్గ్రేడ్ చేయాలి, బట్ వీళ్ళు డౌన్ గ్రేడ్ చేశారు. అది కూడా నాకు కాన్గా అనిపించింది డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీలో. అండ్ నెక్స్ట్ కాన్ గురించి మాట్లాడుకుంటే, డెడికేటెడ్ ప్రాక్సిమిటీ సెన్సార్ అయితే లేదు, మోషన్ ప్రాక్సిమిటీని అయితే యూజ్ చేశారు. మీరు కావాలంటే చెక్ చేయొచ్చు, ఎవరికైనా కాల్ చేసి చెవి దగ్గర పెట్టుకుంటే ఆఫ్ అవుతుంది. జనరల్గా యాక్చువల్ డెడికేటెడ్ ప్రాక్సిమిటీ సెన్సార్ ఉంటే, హార్డ్వేర్ ఉంటే మనకి హ్యాండ్ పెట్టిన ఆఫ్ అవుతుంది. సో ఇంత బడ్జెట్లో ఈ 2024లో దాన్ని స్కిప్ చేస్తే వీళ్ళకి ఎంత సేవ్ అవుతుందో మరి రీజన్స్ ఏంటో. సో చాలా బ్రాండ్స్ అయితే ఈ మధ్య కొన్ని బ్రాండ్స్లో కూడా నోటీస్ చేశాను, సో ఫిజికల్ ప్రాక్సిమిటీ సెన్సార్ని అయితే స్కిప్ చేస్తున్నాయి, మోషన్ ప్రాక్సిమిటీనే యూజ్ చేస్తున్నాయి. అది ఇచ్చి ఉంటే బాగుండేది. అండ్ నెక్స్ట్ కాన్ గురించి మాట్లాడుకుంటే, కెమెరాస్ 25,000-27,000 ప్రైస్లో వేరే చాలా ఆప్షన్స్ ఉన్నాయి దీనికంటే బెటర్ కెమెరాస్తో. సో నేనైతే చాలా ఫొటోస్ని అయితే తీశాను డే టైమ్ మెయిన్ సెన్సార్తో. డీటెయిల్ కెమెరా స్పెక్స్ అయితే మీరు ఇక్కడ స్క్రీన్పై చూడొచ్చు. 64 MP మెయిన్ సెన్సార్ OISతో వస్తుంది, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 MP మ్యాక్రో సెన్సార్. సో మెయిన్ సెన్సార్ డే టైమ్ ఫోటోస్ అబ్జర్వ్ చేస్తే కొంచెం ఓవర్ షార్పనింగ్ అయితే కనిపిస్తుంది. అంటే షార్ప్ ఇమేజెస్ అని చెప్పడానికి సేమ్ డిస్ప్లే లాగా అయితే ఓవర్ షార్పనింగ్ నేను చెప్పాను. సో షార్ప్ ఉంది, బాగుంది అనిపించుకోవడానికి ఒక ఆర్టిఫిషియల్ షార్పనింగ్ అయితే చాలా బ్రాండ్స్ యూజ్ చేస్తుంటే అది ఇక్కడ కూడా కనిపించింది. అండ్ కలర్స్ చాలా బూస్టెడ్గా ఉన్నాయి, సాచురేటెడ్గా ఉన్నాయి. అండ్ హ్యూమన్ ఆబ్జెక్ట్స్ తీసినా కానీ స్కిన్ టోన్స్, మేకప్ అన్ని ఆఫ్ చేసినా మేకప్ వేస్తుంది. అఫ్కోర్స్ మనకు మంచిగానే అనిపిస్తుంది కానీ సో అది కొంచెం ఆడ్గా అనిపిస్తుంది కొన్ని సందర్భాల్లో. అండ్ పోర్ట్రేట్స్లో ఎడ్జ్ డిటెక్షన్, హిట్ అండ్ మిస్ కొన్నిసార్లు బాగానే ఉంటుంది, కొన్నిసార్లు అయితే సో మిస్ అవుతుంది. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ సో ఉంది అంటే ఉంది, కలర్ షిఫ్ట్ అయితే కనిపిస్తుంది. అండ్ మ్యాక్రో సెన్సార్ సో ఇది కూడా అంతే, 2 MP. నేను చాలాసార్లు చెప్తాను యూజ్లెస్ సెన్సార్గా, అట్లీస్ట్ 5 MP ఇస్తేనే మ్యాక్రో సెన్సార్ అది యూజబుల్. 2 MP మ్యాక్రో సెన్సార్ అంటే ఎప్పుడో 2 years బ్యాకే చాలా రెడ్మీ ఫోన్స్లో 5 MP ఇచ్చారు మ్యాక్రో సెన్సార్, ఇప్పుడు 2 MP ఇస్తున్నారు. సో అది కూడా అంత యూజబుల్ ఇమేజెస్ అయితే కాదు, మ్యాక్రో ఇమేజెస్ కూడా. అండ్ మెయిన్ సెన్సార్ లో లైట్లో ఇంకా పూర్ పర్ఫార్మెన్స్ అయితే చేసింది డే టైమ్తో కంపేర్ చేస్తే. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా డే టైంలో అయితే మంచి ఇమేజెస్ని క్యాప్చర్ చేసింది. ఈ ప్రైస్ రేంజ్లో ఓకే అనిపించింది. పోర్ట్రేట్స్లో ఎడ్జ్ డిటెక్షన్ ఇక్కడ కూడా హిట్ అండ్ మిస్ అనిపించిన, బట్ ఈ ప్రైస్ రేంజ్లో ఫ్రంట్ కెమెరా మాత్రం ఓకే. సో బ్యాక్ కెమెరా మాత్రం ఇంకొంచెం బెటర్గా ఉండాల్సింది. డెఫినెట్గా చాలా ఆప్షన్స్ ఉన్నాయి దీనికంటే బెటర్ బ్యాక్ కెమెరాతో, బట్ ఫ్రంట్ కెమెరా సో అన్నిటికీ దగ్గరగానే ఉంది, డీసెంట్గానే అనిపించింది. బట్ పోర్ట్రేట్స్లో మాత్రం ఎడ్జ్ డిటెక్షన్ మిస్ అవుతుంది. లో లైట్లో కూడా ఫ్రంట్ కెమెరా బాగానే పర్ఫామ్ చేసింది. అండ్ వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడుకుంటే 4K 30 FPS వరకు వీడియోని రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరాతో 1080p వరకు అయితే మనం వీడియోని రికార్డ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, వీడియో పోకో X6 Pro బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేయబడుతుంది 4K 30 FPS శాంపిల్. సో ఈవెన్ HDRలో కూడా మనం కావాలంటే వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు 4K 30 FPSలో. వీడియో క్వాలిటీ ఎలా ఉంది, స్టెబిలైజేషన్ ఎలా ఉంది, అండ్ ఎక్స్పోజర్ కంట్రోల్ ఎలా ఉంది, ఓవరాల్ క్వాలిటీని అయితే మీరు జడ్జ్ చేయాలి. బ్యాక్ కెమెరా వీడియో సో జస్ట్ వీడియో తీయగలదా అంటే తీయగలదు. ఈ ఫోన్ డీటెయిల్స్ అంత బాగాలేవు, స్టెబిలైజేషన్ ఈవెన్ OISతో వచ్చిన అంత స్టేబుల్ ఫుటేజ్ అయితే లేదు. సో అక్కడక్కడైతే మనకి క్లియర్గా మనకి ఏమంటారు జిటర్ ఎఫెక్ట్ అనేది అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇది పోకో X6 Pro ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేయబడుతుంది 1080p 60 FPS వరకు అయితే మనం వీడియోని రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ ఎలా ఉంది, ఎక్స్పోజర్ని ఎలా అడ్జస్ట్ చేసుకుంటుంది, స్టెబిలైజేషన్ కూడా మీరు చెక్ చేయొచ్చు.
అండ్ ఫ్రంట్ కెమెరా డిపార్ట్మెంట్లో కూడా వీడియో క్వాలిటీ యావరేజ్గానే ఉంది. ఓవరాల్గా కెమెరాస్ కోసం మాత్రం ఈ ఫోన్ని సో మనం అసలే కన్సిడర్ చేయలేము. సో కెమెరాస్ ఇంకొంచెం బెటర్గా ఇస్తే బాగుండు అని మనకు అనిపించవచ్చు. బట్ వీళ్ళు మెయిన్ ఫోకస్ అంతా ఇక్కడ పర్ఫార్మెన్స్ మీదే ఉంది. సో దాన్ని మాత్రం చాలా గుచ్చేశారు ఫోన్లో. సో దాని గురించి మనం ప్రోస్లో మాట్లాడుకున్నాం. ఇంకా ప్రోస్ గురించి మాట్లాడుకుంటే సో అన్బాక్సింగ్ అయితే నేను చేయకపోవడానికి మెయిన్ రీజన్, నేను ఫస్ట్ చేస్తేనే అన్బాక్సింగ్ చేస్తాను. అంటే ఫోన్ లాంచ్ అయిన త్వరగా పడితేనే. సో ఆల్రెడీ చాలా రోజులు అయినప్పుడు నేనైతే అన్బాక్సింగ్ చేయను. నా దగ్గరికి ఈ ఫోన్ వచ్చి 15 days పైన అవుతుంది. నేను అన్బాక్సింగ్ షూట్ చేస్తే అలాగే అన్ని చూసేసి ఉంటారు. ఇంకా కొత్తగా చూపెట్టేది ఏందని నేను అన్బాక్సింగ్ అయితే స్పెషల్గా చేయలేదు. సో డైరెక్ట్ రివ్యూనే చేస్తున్నాను. మధ్యలో ఈ S24 Ultra X100 Pro అన్బాక్సింగ్ కెమెరా రివ్యూలు అవి ఇవి అయితే చేశాను మధ్యలో. సో అవి కొంచెం హైప్ ఉంది కాబట్టి అవి కొంచెం ఫాస్ట్గా చేయొచ్చు కాబట్టి మీన్వైల్ Realme 12 Pro Plus అన్బాక్సింగ్ కూడా సో అది అందరికంటే ముందే వచ్చింది నాకు. సో రివ్యూ యూనిట్ కాదు, అది నేను రిటైల్ యూనిట్ తెలిసిన వాళ్ళని రిక్వెస్ట్ చేసి బతిలాడి అన్బాక్సింగ్ పెట్టగలిగాను. కొంచెం మన ఛానల్కి హెల్ప్ అవుతుంది, రీచ్ అవుతుందని. సో అంతే తప్పితే అది కూడా రిటైల్ యూనిటే, రివ్యూ యూనిట్ కాదు. అండ్ ప్రోస్ గురించి మాట్లాడుకుంటే బాక్స్లో వీళ్ళు చాలా మంచి కేస్ని అయితే ఇచ్చారు. నాకు కేస్ క్వాలిటీ చాలా బాగా నచ్చింది. జనరల్గా TPU కేస్ ఇచ్చి చేతులు దులుపుకుంటారు. బట్ వీళ్ళు ఇచ్చిన కేస్, ఈ ఫోన్ డిజైన్ ఇంకొంచెం బాగుండి అన్నాను కదా, ఆ కేస్ వేస్తే నాకు కొంచెం వేరే అనిపించింది. నాకైతే కేస్ క్వాలిటీ నచ్చింది, చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ ప్రో గురించి మాట్లాడుకుంటే స్పీకర్స్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తాయి. సో స్పీకర్స్ యొక్క క్వాలిటీ అయితే బాగానే ఉంది ఈ ప్రైస్ రేంజ్ని కన్సిడర్ చేస్తే. ఒకసారి అయితే అండ్ కొన్ని జనరల్ ప్రోస్ గురించి మాట్లాడుకుంటే ఈ ప్రైస్ రేంజ్లో వీళ్ళు NFC ఇచ్చారు, మంచి విషయం. బ్లూటూత్ 5.4తో వస్తుంది. అండ్ 5G స్పీడ్స్ అయితే చాలా బాగున్నాయి. నేను నా దగ్గర ఉన్న పెద్ద ఫోన్స్, ఫ్లాగ్షిప్ ఫోన్స్తో కూడా కంపేర్ చేసి చూశాను. 5G స్పీడ్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. సో 5G కనెక్టివిటీ, నెట్వర్క్ రిలేటెడ్ ఇష్యూసే లేవు. అండ్ హ్యాప్టిక్స్ ఈవెన్ దో మిడ్ రేంజ్ సెగ్మెంట్ అయినప్పటికీ చాలా బాగున్నాయి. అండ్ IR బ్లాస్టర్, మీ ఇంట్లో ఏమైనా అప్లయన్సెస్ ఉంటే కంట్రోల్ చేయొచ్చు. సో IR బ్లాస్టర్ను కూడా వీళ్ళైతే స్కిప్ చేయలేదు. సో ఇది కూడా ఉంది. అండ్ ఈ ఫోన్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. జనరల్గా MIA AMOLED ప్యానల్తో వచ్చిన ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ని స్కిప్ చేసి సో మనకి సైడ్ మౌంటెడ్ ఇస్తారు. బట్ ఇందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ చాలా ఫాస్ట్గా ఉంది, యాక్యురేట్గా ఉంది. అండ్ ఈ ఫోన్ అన్ని సెన్సార్స్తో వస్తుంది. గైరో సెన్సార్ని అయితే వీళ్ళు స్కిప్ చేయలేదు. గేమింగ్లో చాలా బాగా హెల్ప్ అవుతుంది, వర్క్ చేస్తుంది. ఒక ఫిజికల్ ప్రాక్సిమిటీ సెన్సార్ మాత్రం కాన్స్లో చెప్పినట్టు మిస్ చేశారు. అండ్ కాల్ రికార్డింగ్ మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. ఇది MIA డైలర్తో వస్తుంది. ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే రాదు. చాలా మందికి ఈ ఫీచర్ అయితే హెల్ప్ అవుతుంది. అండ్ బ్యాటరీ లైఫ్ చాలా బాగుంది. 5000 mAh బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ ఛార్జర్తో మీరు ఛార్జ్ చేస్తే ఒక 1 అవర్కి ఒక 5-10 minutes అటు ఇటు, కొంచెం ముందుగా కొన్నిసార్లు కొంచెం డిలేగా మీరు పెట్టిన ఛార్జింగ్ పాయింట్ నుంచి ఈజీగా 1 అవర్లో అయితే ఫుల్ అవుతుంది. ఎలాంటి ఇష్యూస్ లేవు. అండ్ స్క్రీన్ ఆన్ టైం మనం చెప్పలేం, అంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కోలా యూజ్ చేస్తారు. మీరు మాక్సిమం బ్రైట్నెస్లో పెట్టి వాడితే ఒక రకమైన స్క్రీన్ ఆన్ టైం, గేమింగ్ చేస్తే, వీడియోస్ చూస్తే సో స్క్రీన్ ఆన్ టైం పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ అయితే ఉంటుంది. బట్ నాకు ఈజీగా ఎంత హెవీగా యూజ్ చేసిన 1 day బ్యాటరీ లైఫ్ అయితే వచ్చింది. 5000 mAh బ్యాటరీ. సో ఈజీగా ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు మీకు బ్యాటరీ డిపార్ట్మెంట్లో. సో ఎలాంటి ఓవర్ డ్రైన్ అలాంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ ఈ ఫోన్కి మెయిన్ ప్రో పర్ఫార్మెన్స్. సో పర్ఫార్మెన్స్ విషయంలో ఇది ఈ ప్రైస్ రేంజ్లో తోపు అని చెప్పుకోవచ్చు. Dimensity 8300 Ultra ఈవెన్ 8 Plus Gen 1 కంటే కూడా సో ఆల్మోస్ట్ ఈక్వల్గా, కొన్నిసార్లు బెటర్గా, GPUలో అయితే క్లియర్గా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. రా పర్ఫార్మెన్స్ మీరు హెవీ టాస్క్ లేదా ఫోన్లోనే సో హెవీగా ఎడిటింగ్ చేసుకునే వాళ్ళు, బాగా యాప్స్ వాడేవాళ్ళు, సో అండ్ అంతేకాకుండా గేమింగ్ ఎక్కువ చేసేవాళ్ళు, మెయిన్గా హార్డ్ కోర్ గేమర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఈ ఫోన్ చాలా బాగా నచ్చుతుంది. సో ఈ పర్ఫార్మెన్స్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళు ఫాస్టర్ స్టోరేజ్ UFS 4.0 యూజ్ చేశారు. LPDDR5X RAM యూజ్ చేశారు. అండ్ 256GB స్టోరేజ్తో వస్తుంది. UFS 4.0 అంటే బేస్ 256 రావాల్సిందే. సో పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. సో స్మూత్ ఎక్స్ట్రీమ్లో అయితే మీరు సో 90 FPSలో BGMI లాంటి గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. అండ్ ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు, ఫ్రేమ్ డ్రాప్స్ అయితే లేవు. HDR పెట్టి ఆడినప్పుడు అక్కడక్కడ చిన్న ఫ్రేమ్ డ్రాప్స్ తప్పితే గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా స్మూత్గా ఉంది. అంటూ బెంచ్ మార్క్స్లో నియర్లీ 1.35 million స్కోర్ చేసింది. చాలా పవర్ఫుల్ చిప్సెట్, TSMC మ్యానుఫ్యాక్చర్డ్ చిప్సెట్. సో గేమింగ్ చేసే వాళ్ళకైతే ఇది డెఫినెట్గా సో వర్త్ చిప్సెట్. ఈ ఫోన్ అయితే మీకు గేమింగ్కి పండుగ అని అయితే చెప్పుకోవచ్చు. అండ్ నేను థ్రోట్లింగ్ టెస్ట్ కూడా చేశాను. అండ్ థ్రోట్లింగ్లో అయితే అప్ టు 78% స్టేబుల్గా పర్ఫామ్ చేసింది. సో ఈవెన్ నేను ఎక్కువ ప్రైస్ రేంజ్లో ఉన్న వేరే ఫోన్స్, రకరకాల ఫోన్స్ ఈ మధ్య థ్రోట్లు అవ్వడం అండ్ గ్రీన్ రెడ్ అవ్వడం చూశాను చాలా ఫోన్స్. బట్
ఆల్మోస్ట్ గ్రీనే ఉంది, ఎలాంటి థ్రోట్లింగ్ ఇష్యూస్ అయితే లేవు. టెంపరేచర్స్ మాత్రం మాక్సిమం 42 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు అయితే వెళ్ళింది. సో ఇప్పుడు నేనైతే మార్నింగ్ 10-15-11కు అయితే టెస్ట్ చేశాను టెంపరేచర్ని, ఫ్యాన్ ఆఫ్ చేసి టెస్ట్ చేశాను. యాజ్ ఆఫ్ నౌ ఎలాంటి అబ్నార్మల్ హీటింగ్ ఇష్యూస్ అయితే లేవు. సమ్మర్లో ఎలా ఉంటుంది అనేది అయితే మనం ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేము. అండ్ ర్యామ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుకుంటే ర్యామ్ మేనేజ్మెంట్ చాలా బాగుంది, ఎలాంటి రీలోడ్ అవ్వడం అలాంటివి అయితే నోటీస్ చేయలేదు. అండ్ Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ వస్తుంది, 17 వరకు ఇస్తారు అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామని అయితే చెప్తున్నారు. బట్ సాఫ్ట్వేర్లో చెప్పినట్టు ఆ ఇష్యూస్ని అయితే వీళ్ళు కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓవరాల్గా పోకో X6 ప్రోని కన్సిడర్ చేయొచ్చు అంటే ఆ కాన్స్ మీకు మ్యాటర్ కాకపోతే డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. బట్ ఆ కాన్స్లో చెప్పినవి మీకు మ్యాటర్ అనుకుంటే మాత్రం ఇగ్నోర్ చేయండి. లేదు గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ, మాకు హార్డ్ పవర్ఫుల్ రా గేమింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే సో 25,000లో వస్తే కార్డ్ డిస్కౌంట్తో మంచి ఆప్షనే. ఇంకొంచెం తగ్గితే ఇంకా బెటర్ ఆప్షన్. లేదు కెమెరాస్ బాగుండాలి, గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుండాలి అనుకుంటే iQOO Neo 7 Pro అండ్ ఇంకొంచెం బెటర్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ కొంచెం ప్రీమియంగా ఉంటుంది, ఒక 27-28 వస్తుంది, అది బెటర్ ఆప్షన్ అవుతుంది. బట్ కొంచెం పర్ఫార్మెన్స్ విషయంలో గేమింగ్లో కొంచెం తక్కువ అనిపించవచ్చు కొన్ని సిచ్యువేషన్స్లో. సో ఫ్రెండ్స్, ఇది పోకో X6 ప్రోతో నా ఎక్స్పీరియన్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.